అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్ గౌడ్ గత కొద్ది రోజులుగా అయితే ఇక్కడైతే పని చేయడం జరిగింది. ఇక్కడ పని లేక సొంత ఊర్లో అయితే ఉపాధి లేక వలస జీవిగా దుబాయ్ వెళ్లడం జరిగింది. అక్కడైతే కొంతమంది ఏజెంట్ల చేతిలో మోసపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తినడానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్నాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది. నన్నైతే నా పాస్పోర్ట్ అయితే పాకిస్తానీలకైతే అప్పచెప్పడం జరిగింది. సాగర్ అనే వ్యక్తి, పొన్నం సాగర్ అనే వ్యక్తి అయితే నా పాస్పోర్ట్ అయితే ఇతరులకైతే అప్పచెప్పడం జరిగింది. నన్ను ఎటు బయటకు వెళ్ళనియట్లేదు, నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ అయితే నన్ను కాపాడాలి, భారత ప్రభుత్వం అయితే నన్ను అయితే నా ఇంటికి అయితే చేర్చాలి అని చెప్పేసి అయితే తన గోడ అయితే వెళ్ళబోసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం వారి భార్య దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? నందగిరి సాగర్ అనే వ్యక్తి మా ఆయనను సంవత్సరం కింద దుబాయ్ తీసుకెళ్లిండు. అక్కడ మస్తు ఇబ్బంది పెడుతుండు. మా ఆయనను ఇంటికి రప్పిస్తలేడు, పాస్పోర్ట్ ఇస్తలేడు. దయచేసి అందరూ సాయం చేసి మా భర్తను ఇంటికి రప్పించండి. మా భర్త అక్కడ ఫుల్ కష్టాలలో ఉన్నాడు, ఇక్కడ మేము కూడా ఫుల్ కష్టాలలో ఉన్నాం. దండం పెడతా అందరికీ మా భర్తను ఇంటికి రప్పించండి. మాకు ఒక బాబు, చిన్న బాబు, ఆయన కూడా బాగా వాళ్ళ డాడీ గురించి బాగా బెంగటీలిండు. మాకు ఇంటికాడ పరిస్థితులు మంచిగా లేవు, మాకు ఈఎంఐలు పరిస్థితులు మంచిగా ఉన్నాయి. మా ఆయన ఫుల్ కష్టాలలో ఉన్నాడు అక్కడ, మాకు ఇంటికాడ ఫుల్ ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి మా భర్తను రప్పించండి. మా భర్తకు పాస్పోర్ట్ ఇచ్చేలా, మా ఇంటికి వచ్చేలా చూడండి. ఓకే, ఎన్ని రోజులు అవుతుందమ్మా మీ భర్త శ్రీనివాస్ గౌడ్ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? పూర్తి పేరు ఏం పేరు మీది? భర్త పూర్తి పేరు ఏం పేరు? భర్త పూర్తి పేరు బొమ్మబోయిన శ్రీనివాస్, బల్వంతపూర్, జగిత్యాల డిస్టిక్, మల్యాల మండల్. సంవత్సరం క్రితం తీసుకెళ్లిండు. పంపిస్తా అని అంటుండు. ఎంత అడిగినా కూడా పాస్పోర్ట్ ఇస్తలేడు. మా ఆయనను అక్కడ మస్తు ఇబ్బంది పెడుతుండు, ఫుల్ కష్టాలు పెడుతుండు. దయచేసి మా ఆయనని ఇంటికి రప్పించండి. అంటే ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఏం చేసేవాడు? శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ క్వార్లో చేసేవాడు. క్వార్లో చేసేటోని మాయమాటలు చెప్పి నా భర్తని తీసుకెళ్లి ఇప్పటి వరకు మమ్మల్ని ఇంటికి పంపిస్తలేడు నా భర్తని. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా? కరెక్ట్ ఎన్ని నెలలు అవుతుంది? ప్రస్తుతం ఎన్ని డబ్బులు తీసుకున్నాడు తను ఇక్కడ మీ దగ్గర నుంచి? అయితే డబ్బులు బాగానే తీసుకున్నాడు. మా దగ్గరికి వెళ్ళి పంపిస్తా అని అంటుండు, ఆయనను పంపిస్తలేడు. మాకు కూడా ఇంటికి డబ్బులు కూడా పంపిస్తలేడు. మాకు మనిషినన్నా ఇంటికి పంపియండి అంటే మాకు మనిషిని కూడా ఇంటికి పంపిస్తలేడు. అంటే ప్రస్తుతం ఇప్పుడైతే తను ఏం చెప్తున్నాడు? ఫోన్ చేస్తున్నాడు శ్రీనివాస్ గౌడ్, మీతో మాట్లాడుతున్నాడా? తన బాధలు ఏం చెప్తున్నాడు? అసలు ఉద్యోగం ఉందా లేదా? అసలు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా చెప్తున్నాడా మీతో? తిండి లేదు, ఏది లేదు ఆయనకి. పని కూడా తిండి లేదు, ఏం లేదు ఆయనకి. కరెక్ట్ ఫుడ్ కూడా కరెక్ట్ పెడతలేడు. మనిషి కూడా ఘోరంగా అయిండు. ఇక్కడ ఎట్లుండని అక్కడ మనిషి అక్కలేడు. ఫుల్ ఇబ్బంది, అంటే ఘోరంగా టార్చర్ పెడుతుండే ఆయనని. పాకిస్తాన్ వాళ్ళందరూ టార్చర్ పెడుతుర్రట. మేము టెన్షన్ పడతామని మాకు ఎక్కువ ఏం చెప్తలేడు గాని ఆయన ఫుల్ కష్టాలలో ఉన్నాడు, మస్తు ఇబ్బందులు ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతుంది చూసారా? మీరు ఒక వీడియో వైరల్ అవుతుంది చూసారా? మీరు చూసామండి, నిన్న చూసాము. అదే పాకిస్తాన్ వాళ్ళు ఫుల్ ఇబ్బంది పెడుతురట ఆయనను. కార్లో ఎక్కడికెక్కడికో తీసుకుపోయి సైన్లు పెట్టించుకుంటురట. ఆయన అంగడి చేస్తురట. దయచేసి ఆయన దేనికోసం సైన్లు తీసుకుంటున్నారు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏమైనా చెప్పండి మీతో? ఆయనకు కూడా తెలియదండి, మాకు కూడా ఏం చెప్పలేదండి. ఆయనకు కూడా ఏం చెప్తలేరట. ఏదన్నా అడిగితే బెదిరిస్తుర్రట. నేను అట్లా చేస్తాను, నీ మీద కేసు పెడతాం అది అని ఆయనను బెదిరిస్తుర్రట. ఓకే, అంటే ఇప్పుడు మీరు తను ఏం చేస్తున్నాడు అక్కడ ప్రజెంట్? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రజెంట్ ఏం చేస్తుండో మాకు ఇంకా తెలియదండి. మరి ఎట్లా డబ్బులు ఎట్లమ్మా? డబ్బులు కూడా ఇంటికి పంపిస్తలేడు. పని మీదే తీసుకుపోయిండు. ఆయనకు ఏది పని ఇప్పిస్తలేడు, డబ్బులు ఇస్తలేడు. మేము ఇక్కడ అప్పుల బాధతో ఫుల్ బాధపడుతున్నాం. మరి ఇప్పుడు ఎట్లా అతనికి డబ్బులు ఎట్లా? అక్కడ ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు? ఎట్లా ముందుకెళ్తున్నాడు? అక్కడ తినడానికి ఎట్లా? తినడానికి మేమే ఇక్కడికి వెళ్ళి పంపుతున్నాం డబ్బులు. ఇప్పటికి 50,000 దాకా పంపినాం. మేము అప్పు చేసుకుంటా, మేము ఇక్కడ అప్పుల బాధలలో ఉన్నాం. మేము ఇక్కడ అప్పు చేసుకుంటాం, మేము లోన్లు అవి ఇవి కట్టుకుంటాం, ఆయనకు పంపుతున్నాం. నాకు కూడా హెల్త్ మంచిగా లేదు ఇక్కడ, నాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి. దయచేసి అందరూ ఆయనను ఇంటికి వచ్చేలా చేయండి. ఏంటమ్మా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ఎవరెవరు ఉంటారు మీ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు నువ్వు? నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. మా అమ్మ ఉంటది నా దగ్గర, అంతే. మేమే ఇద్దరం ఉంటాం. మరి ఎట్లా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరైనా కష్టపడాలి. ఇప్పుడైతే తనైతే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయన్న కోణంలో అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. నా పిల్లలు కావచ్చు, మా అత్త కావచ్చు, మా కొడుకు కావచ్చు, అందరూ బాగుంటారని అయితే తనైతే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడైతే అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాడు. ప్రస్తుతం మీరైతే ఇక్కడ నుంచి అయితే డబ్బులు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ మేము ఇక్కడ అప్పులు చేసుకుంటాం, మేము డబ్బులు పంపిస్తున్నాం. నేను కూడా ఏం వర్క్ చేయను, నాకు హెల్త్ మంచిగా ఉండదు. నేను ఎప్పుడు హాస్పిటల్ నెలలకి 15 రోజులకి
హాస్పిటల్ ఆయన చేస్తేనే మాకు ఇంట్లో గడుస్తుంది, ఆయన చేయకపోతే మాకు ఇంట్లో గడవది. మేము ఇక్కడ అప్పులు చేసుకుంటా, మేము ఇక్కడ ఈఎంఐలు కట్టుకుంటా ఆయనకు పంపిస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ లోన్లు కూడా మమ్మల్ని ఫుల్ టార్చర్, మేము లోన్ కట్టకుంటే కూడా మమ్మల్ని ఇక్కడ ఫుల్ టార్చర్ అవుతుంది. మాకు అన్నిటికీ ఫుల్ ఇబ్బంది ఉన్నది. ఎంతుందమ్మా లోన్? ఎంత ఉంది మీది? లోను నెలకి 13,700 కట్టాలి, కానీ ఆయన ఒక్క రూపాయి కూడా పంపిస్తలేడు. మేమే ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుకుంటా కడుతున్నాం, అప్పులు చేసుకుంటా. మేము ఫుల్ అప్పుల బాధలలో ఉన్నాం. మమ్మల్ని పైసలన్నీ మమ్మల్ని మొత్తం ఘోరంగా చేసిండు నందగిరి సాగర్ అని తీసుకుపోయి ఫుల్ మా భర్తను బాగా బాధ పెడుతుండు. దయచేసి మా భర్తను రప్పియండి, పాస్పోర్ట్ ఇచ్చేలా చేసి మా భర్తను ఇంటికి రప్పించేలా గవర్నమెంట్ సాయం చేయండి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడా మా నందగిరి సాగర్ అనే వ్యక్తి? ఎక్కడ ఉంటాడు? అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడా లేదంటే విదేశాల్లో ఉంటున్నాడా, అంటే దుబాయ్ లో ఉంటున్నాడా? నందగిరి సాగర్ దుబాయ్లో ఉంటాడు. దుబాయ్లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు మరి? ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంటది, వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ భార్య ఉంటది. అంటే ఇప్పుడు సాగర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడా శ్రీనివాస్ గౌడ్ అక్కడ? సాగర్ మాట్లాడతలేడు శ్రీనివాస్ తో ఎక్కువ. ఎందుకమ్మా? ఇదే పాస్పోర్ట్ గురించి, పాస్పోర్ట్ అడుగుతాడని సాగర్ మాట్లాడతలేడు. ఇప్పుడు ఆ వీడియోలో ఒక 2 పేర్లు చెప్పడం జరిగింది. ఎవరమ్మా వాళ్ళిద్దరు? ఎవరు? మా బావకు తెలిసిన వాళ్ళు. మరి ఏంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడారా మీరు? ఇక్కడ నాకైతే సహాయం చేయండి అని అయితే తనైతే వేడుకోవడం జరిగింది. ఎంతో ప్రాధేయపడుతున్నాడు. నేనైతే ఇక్కడ ఉండలేను, నేనైతే ఇక్కడ అసలు నాకు పాస్పోర్ట్ ఇవ్వట్లేదని ఎంతో ప్రాధేయపడుతున్న పరిస్థితి అయితే ఉంది కదా. అంటే మీరు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడతాం, ప్రయత్నం చేస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వారి భార్య అయితే ఉంది, తను సైతం డిప్రెషన్ లో ఉన్నట్టుగా అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనైతే ఏం మాట్లాడలేక, సరిగా మాట్లాడలేకపోతుంది. కేవలం నా భర్తను నాకు పంపిస్తే చాలు అని అయితే తనైతే వేడుకుంటుంది. ఇటు ప్రభుత్వాలు అయితే ప్రాధేయపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే నా భర్త గత 13 నెలల నుండి అయితే ఆ విదేశాలకైతే వెళ్లడం జరిగింది. పొట్ట చేత పట్టుకొని వలస దేశం అయితే వెళ్లడం జరిగింది, దుబాయ్ అయితే వెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడైతే పని లేదు. పొన్నం సాగర్ అనే వ్యక్తి అయితే నమ్మించి అయితే నా భర్తని మోసం చేశాడు. మా దగ్గర నుంచి అయితే ఆ ఏజెంట్ గా అయితే చాలా డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తనైతే మొహం చాటేయడం జరిగింది. నా భర్తకైతే ఎటువంటి ఉపాధి లేదు, పని లేదు. ఇక్కడ నా కొడుకు కావచ్చు, అంతేకాకుండా మా అమ్మ కావచ్చు, మేమైతే అనేక అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నాము. నేను సైతం 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళకపోతే నాకైతే నడవదు. నేను కొన్ని అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నా అని చెప్పి తను సైతం బాధపడుతుంది. ఎందుకంటే నాకైతే ఇక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ ఈఎంఐలు అయితే దాదాపు 14,000 రూపాయల ఈఎంఐ కట్టాలి. అంతేకాకుండా ఇక్కడ నుండి నా భర్త నాకు పంపిస్తాడని మేము భావించడం జరిగింది. కానీ మేమే ఇక్కడ నుంచి అయితే 50,000 పైచిలకు మేము ఇక్కడ నుంచే దుబాయ్ అయితే పంపించాము. డబ్బులు మేము ఇక్కడ నుంచి పంపిస్తేనే తను అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. నా భర్తను కొంతమంది పాకిస్తానీయులకైతే అంటగట్టడం జరిగింది. పాస్పోర్ట్ సైతం తీసుకోవడం జరిగిందని తనైతే బాధ వెళ్ళగాకుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఒక అత్తగారు ఉన్నారు, అంటే ఇప్పుడు లావణ్య తల్లి గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ప్రస్తుతం ఏంటమ్మా పరిస్థితి? నందగిరి పొన్నం సాగర్ అంటే మా అల్లుని తీసుకుపోయిండు, నమ్మిచ్చి తీసుకుపోయిండు. ఇబ్బంది పెడుతుండు, బాగా బాధలో ఉన్నాడు. అక్కడ పాస్పోర్ట్ ఇత్తలేడు. ఇక్కడ నుంచి మేము డబ్బులు 50,000 దాకా పంపినాం. లోను కట్టేది నెలకు 14,000 రూపాయలు. చిన్న పిల్లగాడు, నా బిడ్డకు హెల్త్ మంచిగా ఉండదు. ఆమె 15 రోజులకు ఒకసారి హాస్పిటల్ పోవాలి. నాకు సుత పానం మంచిగా ఉండదు. మేమందరం ఆయన వీడిని ఆధారపడి ఉంటే మమ్మల్ని మోసం చేసి తీసుకుపోయిండు. దయచేసి మీ అందరికి చెప్తున్నాం, మా అల్లుని ఇంటికి రప్పించే ప్రయత్నం చేయండి. ఆయన బాగా ఇబ్బందిలో ఉన్నాడు, ఎట్నన్నా చేయాలి. ఇప్పుడు మీ భర్త ఉన్నాడమ్మా? మా భర్త నా బిడ్డలు చిన్న పిల్లలు అప్పుడే చనిపోయిండు. నేను చదువుకుంటూ వచ్చి పెళ్లిళ్ళు చేసిన నా అల్లుని ఇంటికి తీసుకొచ్చుకొని ఇల్లు కట్టించుకొని ఆయన దగ్గర ఉంచుకుంటే ఇట్లా మోసం చేసి పోయిండు. 4 డబ్బులు సంపాదించుకుంటాను పోయిండు. పోతే మేము మోసపోయినాం. ఇట్లా మా దగ్గర మమ్మల్ని మందరించటోళ్ళు లేరు, మమ్మల్ని మాట్లాడటోళ్ళు లేరు. మేమే నా బిడ్డ నా మనవన్ని పట్టుకొని నాకు సుత పానం మంచిగా ఉండదు. కుమిలి ఏడుచుకుంటా మేము ఉంటున్నాం. మీ అందరికి దయచేసి చెప్తున్నాం. మీ అందరికి నమస్కారాలు, దండాలు. మా అల్లుని ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి. మేము ఇక్కడ బాధలతోటి ఉంటున్నాం. డబ్బులు సుత పంపించినాం. అప్పుల మీద మేము బాగా ఇబ్బందితో ఉంటున్నాం. లోనులు సుత వచ్చి టార్చర్ చేస్తుర్రు, తాళం వేస్తామంటారు. ఇంటికాడ సుత ఇబ్బందులు ఉన్నాయి. డబ్బులతోటి మేము కడకున్నాం. మాకు బాగా బాధ ఉంది. మా అల్లుడు ఇంటికి వచ్చేటట్టు చేయరు, దయచేసి చెప్తున్నాం. దండం పెడతాం మీకు అందరికి. ఓకే, అంటే ఇప్పుడు మరి ఏంటమ్మా పరిస్థితి ఏంటి? మరి ఎట్లా మరి మీరు మాట్లాడుతున్నారా ఎవరితోనైనా? సాగర్ కావచ్చు, అంతేకాకుండా ఇంకా వారి కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా మాట్లాడిరా? అసలు ఏం చెప్తారు వాళ్ళు? ఒకసారి పోయినాము, పోయి మాట్లాడితే మావినికి లొల్లి చేసిండ్రు. మమ్మల్ని బెదిరించిర్రు, లొల్లి చేసిర్రు. లొల్లి చేసినాక మా సర్పంచ్ దగ్గరకు పోయి కలిసిండ్రట. కలిస్తే మా సర్పంచ్ ఉండి ఏమనద్దు అని చెప్పినాక సర్పంచ్ మాట వించి నేను వాళ్ళ ఇంటికి పోలేదు. నేను ఏమనలేదు. ఇక మా సర్పంచ్ మాట విన నేను ఊకున్నా.
ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి మాట్లాడతలేము, ఏమంటలేము. ఇక మేము ఎవరి దగ్గరకు పోతలేము, మాకు మంచిగా లేదు ఇంటికాడ. మా అత్తమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు 2 నెలలు అవుతుంది. అట్లా ఇబ్బందులు అయినాయి. నా బిడ్డకు పానం మంచిగా లేదు, ఆమెకు ఆపరేషన్ చేయాలంటారు, భర్త సంతకం కావాలంటారు. మేము ఇబ్బందులు పడి ఉన్నాం. దయచేసి మీరందరూ కలిసి ఇండియాకి వచ్చేంత చెయ్యండి, మీకు దండం పెడతాం. అప్పులు బాగా అయినాయి, డబ్బులు నమ్మించి అక్కడిని ఇక్కడిని తీసుకొచ్చి సుధా పెట్టినాం మేము. నా మనవడు సుధా మంచిగా లేడు. దయచేసి చెప్తున్నా, నాకు ఎక్కువ మాట్లాడదామంటే నాకు మోసొస్తుంది, హెల్త్ మంచిగా లేదు నాకు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, నా అల్లుడిని అయితే తీసుకురండి అని తను దండం పెట్టి మరీ వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మనమైతే వీరి ఇంటి వద్దనైతే ఉన్నాము. ఒకసారి అయితే మనం దుబాయ్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్కి అయితే ఒకసారి అయితే ఫోన్ లో అయితే ట్రై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఒకసారి ఫోన్ చేయండి అమ్మా. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, తనకైతే ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ అయితే కట్ అవ్వడం జరిగింది. మరొకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమ్మా. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, తను మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు కానీ ఫోన్ అయితే 2 సార్లు కట్ చేయడం జరిగింది. తనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే వారికైతే మాకైతే ఎన్నో అప్పులు అయితే ఉన్నాయి. అప్పు సప్పు చేసి అయితే ఏదో కుటుంబం బాగుంటుందని అయితే తనైతే ఇతర దేశాలకైతే వలస వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉపాధి అయితే సరిగా లేకపోవడం వల్ల తనైతే అక్కడికైతే వెళ్ళడం జరిగిందని వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకసారి అయితే మనం అయితే మరొకసారి అయితే ట్రై చేద్దాం. ఒకసారి అయితే మనతో పాటు శ్రీనివాస్ అయితే ఒకసారి ఆన్లైన్లో అయితే వస్తున్నాడో చూద్దాం. ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడదాం. అసలు ఏం చెప్తారు ఏంటి అనేది, తన సమస్య ఏంటి అనేది ఒకసారి వారితో మాట్లాడదాం. ఒకసారి అమ్మా. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం సార్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రస్తుతం అయితే మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ దుబాయ్ నుంచి అయితే లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మీ వీడియో చూసాం. ఏంటి సార్ అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, అసలు ఎవరు తీసుకెళ్లారు, ఏంటి మీ సమస్య ఏంటి సార్ అసలు? సార్ పొన్నం సాగర్ అని నన్ను ఆయన తీసుకొచ్చిండు, మమ్మల్ని పని పెట్టిస్తాను తీసుకొచ్చాడు సార్. ఓకే, పని తీసుకొచ్చి మనం రూమ్ లేసి వాళ్ళ ఊరోళ్ళు 2-3 ఉన్నారు సార్. వాళ్ళ ముంగట వాళ్ళందరినీ తీసుకుపోయిన ఒక్కరిని రూమ్ లేసి ఓకే, వాళ్ళ సపోర్ట్ తోటి ఈయనే బ్లాక్ మెయిల్ చేసారు సార్. దొంగ చెక్ల మీద సంతకాలు పెట్టుకుంటా అది ఇది వేసుకుంటా మేము జైలు వేస్తా అనుకుంటా బెదిరిస్తుండు. అంటే మిమ్మల్ని ఏ పని మీద తీసుకెళ్లారండి అక్కడికి? నేను మంచి పని పీస్ అన్నాడు సార్. నేను సర్వరేట్ కార్లో పని చేసుకున్నాడు. నేను ఓకే, తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా చేపిస్తాడు. ఎన్ని డబ్బులు కట్టారు శ్రీనివాస్ గారు మీరు? సార్ నేను డబ్బులు నాకు 2 లక్షలు ఇవ్వమని చెప్పింది సార్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు తను? లేవు నేను సార్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సాగర్, ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు అక్కడ? సాగర్ అన్నట్టు చేశాను సార్. ఈ రోజు రేపు పాస్పోర్ట్ ఇప్పించి పంపిస్తా అని చెప్పిండు. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు ఇట్లా? సార్ నేను 1 ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 1 ఇయర్ కి ఎక్కువ అవుతుంది సార్. నేను ఒక్కరిని టార్చర్ చేస్తుండ్రు. ఓకే, మా వాళ్ళు నైట్ 12 దాకా వాళ్ళ ఇంటికి పోయినా కానీ వాళ్ళే వాళ్ళ సర్పంచ్ కూడా మాకు అవసరం లేదు అది ఇది అనుకుంటా, మీరు పోంగా చెప్పిరా రాంగా చెప్పిరా ఏం చెప్పలేరని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళ ఇంట్లో మాకు తెలియదు, మాకు అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. మీరు బాధపడకండి, మంచి లేదు. అదే శ్రీనివాస్ గారు మీరు బాధపడకండి, మీకు ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ వస్తుందని భావిద్దాం, మీరు బాధపడకండి. ఇప్పుడు ఏంటి సార్ మీ పరిస్థితి ఏంటి, మరి ఎలా ఉంటున్నారు మీరు అక్కడ, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? సార్ నేను ఇక్కడ దుబాయ్ లో ఉంటున్నా. ఈ ఏరియా అనేది కూడా నాకు వేరే అన్నయ్య అన్నట్టేనే కొరట్ల దగ్గర. ఓకే, వీడియోలో మీరు 2 పేర్లు చెప్పారు, ఎవరు సార్ వాళ్ళు? సార్ యాగండ్ల రమేష్ అని ఆయన ఇక్కడ నాకు తెలిసిన ఫేస్బుక్ లో చూసి నేను ఆయన నెంబర్ తీసుకుని ఆయనకు మెసేజ్ పెట్టిన. ఎవరండి అతను, ఎవరు అతను? ఇక్కడ గల్పులా ఆయన ఏమో చేస్తాడన్న. ఆయనకు నేను చెప్పుట్లా ఆయనతో ఇప్పుడు ఇంపర్మర్ ఇచ్చిండు ఇక్కడికి. ఇంపర్మర్ ఇచ్చి ఇప్పుడు ఆయన ఏపిసా తమ్ముడు అని గల్పులతో ఫోన్ చెప్పించిండు. 2-3 రోజులలో పాస్పోర్ట్ ఇచ్చి వెళ్ళగొడతా అని చెప్పిండు. ఓకే, మరి మీరు తినడానికి తిండి ఉందా, అసలు ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు? తినడానికి తిండి మా భార్య ఉన్న 12 బేలు పంపించింది. ఓకే,
గోల్డ్ బ్యాంకులో పెట్టి 12,000 పంపించింది. ఓకే, ఇప్పుడు నా ఇల్లు అవసరం తీసుకున్నా సార్, నేను అది కట్టుకుని పనుకోతున్నా. నేను సర్వారెడ్డి పల్లె కార్లకు పనుకోవటాన్ని నన్ను తీసుకొచ్చి ఇట్లా వేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. ఎలా ఉందండి మీ ఆరోగ్యం, ఎలా ఉంది ఇప్పుడు? ఆరోగ్యం అంటే సార్ నాకు ఇంటికట్టు టెన్షన్ అవుతుంది. ఓకే ఓకే, మీరేం బాధపడకండి, ఓకే. ఒకసారి మీ భార్యతో మాట్లాడండి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, తనైతే ఒక కంట తడి పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇటువైపు వారి భార్య సైతం కంట తడి పెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే నా భర్త ఉపాధి నిమిత్తం అయితే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. పొన్నం సాగర్ అనే వ్యక్తి నా దగ్గర నుంచి అయితే ఆ డబ్బులైతే తీసుకున్నానని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అయితే మనతో అయితే మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికైతే నా భర్తనైతే ఇంటికి తీసుకురండి అని అయితే తనైతే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. చిన్న బాబు ఉన్నాడు, నాకు ఆపరేషన్ ఉంది, నాకు నా భర్త సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తా అని చెప్పి వైద్యులు సైతం చెప్తున్నారని ఒకంత వారి భార్య సైతం కంట తడి పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరు దీనిపై అయితే స్పందించండి, నా భర్తను ఇంటికి తీసుకురండి, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి అని అయితే వారైతే వేడుకుంటున్నారు. మేమైతే గత కొద్ది రోజులుగా అయితే తనైతే ఇక్కడ క్వారీలో అయితే పని చేయడం జరిగిందని వారైతే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, వీరైతే తీవ్ర మనోవేదన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. నా భర్తనైతే తీసుకురండి అని అయితే వారైతే వేడుకుంటున్నారు. అటు శ్రీనివాస్ గౌడ్ సైతం మనతో అయితే మాట్లాడడం జరిగింది. నేనైతే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాను, ప్రస్తుతం అయితే నన్నైతే ఇండియాకి తీసుకురండి అని అయితే వారైతే వేడుకుంటున్నారు. అమ్మ చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు, మీరు ఏం కోరుకుంటారు? మా భర్తను దయచేసి ఇండియాకి రప్పియండి. బండి సంజయ్ అన్న సాయం చేసి, తెలంగాణ ప్రజా నాయకులు సాయం చేసి నా భర్తకు పాస్పోర్ట్ ఇచ్చేలా, ఇండియాకి వచ్చేలా చేయండి. నా భర్త ఫుల్ ఇబ్బందులలో ఉన్నాడు. పాకిస్తాన్ వాళ్ళు మస్తు టార్చర్ పెడతారు. సాగర్ అనే వ్యక్తి తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళ చేతిలో నా భర్తను పెట్టిండు. దయచేసి నా భర్తను ఇంటికి వచ్చేలా చూడండి. ఆర్టీ వాళ్ళు కూడా నా భర్తను వచ్చేలా మాకు సాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి. మా భర్త ఇండియాకి వచ్చేలా మీరు మమ్మల్ని ఆదుకోండి ఆర్టీ వాళ్ళు. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, వీరైతే ఆర్టీవీకి సైతం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బండి సంజయ్ కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే వీరైతే వేడుకుంటున్నారు. మా భర్తనైతే ఇండియాకి తీసుకురండి, నా పిల్లలైతే చిన్న అబ్బాయి ఉన్నాడు, నాకైతే ఆపరేషన్ అయింది, ప్రస్తుతం అయితే అనారోగ్య సమస్యలు అయితే మమ్మల్ని అయితే వెంటాడుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులతో అయితే ఉన్నాము. తినడానికి నా భర్తకు అక్కడ తిండి లేదు, ఇక్కడ నేను ఈఎంఐలు పెట్టలేకపోతున్నాను, అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వారు సైతం ఇంటికి వచ్చి ఇంటికి సీల్ చేస్తామని చెప్పేసి అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి భార్య మనోవేదన చెందుతున్న పరిస్థితి. శ్రీనివాస్ గౌడ్ సైతం అక్కడ ఏడుస్తున్న పరిస్థితి సైతం చూస్తున్నాం. వీరైతే కంటతడే ఇక్కడ అందరినీ అయితే కలిసి వేసిందని చెప్పవచ్చు. ప్లీజ్ దుబాయ్ పోలీస్, ప్లీజ్ హెల్ప్ మీ. యాగన్ల రమేష్ అన్న, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. నన్ను దుబాయ్ తీసుకొచ్చిండు సాగర్ అనే క్యాండిడేటు, నాది జైసాల్ డిస్టిక్, మల్యాల్ మండల్, బల్వంతపూర్. నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లో వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేటు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పైసలు పెట్టి పాస్పోర్టు ఐడి కార్డులు అన్నీ పెట్టి పైసలు తీసుకుంటా నన్ను ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుండు. నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటికి కొనిస్తలే, ఐడి కార్డు ఇస్తలే, పాస్పోర్ట్ ఇస్తలే. ప్లీజ్ యాగన్న రమేష్ అన్న, కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను హెల్ప్ అన్న, ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బాధలలో ఉన్నారన్న. నాకు ఎవ్వరికి చెప్పుకుందామన్నా నాకు ఇంటి రాదు, నాకు ఇక్కడ సిమ్ లేదు, ఏం లేదు. కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న నన్ను కొద్దిగా హెల్ప్ అన్న. నేను ఈ రూమ్లో ఉన్నా, ఈ రూమ్ లొకేషన్ చెప్తా అన్న. ఈ రూమ్ లొకేషన్ నన్ను తీసుకొచ్చిన నెంబర్లు నన్ను కార్లు ఎక్కించకపోతున్నారు, తీసుకొస్తారు, ఏం చేస్తారో అర్థమవుతలేదు. దాని మీద సంతకం పెట్టమంటుండు. ఏమన్నా అంటేనేమో చెక్కు మీద బోనస్ చేసి కేసు వేస్తా అంటారు. అన్న కొద్దిగా హెల్ప్ అన్న రమేష్ అన్న, ప్లీజ్ అన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.